ప్రేమించుకోవటం, ఇలాగ ఉండటము, ఆశా నిగ్రహం కలిపి ఈ సూత్రాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం అడ్డుకునేవారు ఉన్నారు. ఒకసారి పశ్చాత్తాపడినావు, రక్షించబడినాక మళ్ళీ ఏంది అయిపోయింది ఒకసారి. కానీ పౌలు గారు వీటిని మళ్ళీ ఆచరణలో పెట్టాలి. అంటే నువ్వు కొనసాగిస్తూ ఉండాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. ఒక తీర్మానం చేయి, ఈ ఆశా నిగ్రహం అనే ఫలము నీలో ఉందా? అప్పుడే నీవు పరిపూర్ణమైనటువంటి దేవుడు కోరుకునే జీవితం నువ్వు జీవిస్తావు. నువ్వు కోరుకున్న జీవితం కాదు, దేవుడు కోరుకున్న జీవితం నువ్వు జీవించాలని ఆశపడుతున్నాడు. ఆదాము అందుకే చచ్చిపోయాడు. నేను ధైర్యంగా చెప్తానండి, దైవజనులు చెప్పిన